అదే అందుకు చంద్రశేఖర్ సార్ చెప్పా ఆయనకు పోయా దీనికి అదే చెప్తున్నా. ఆయన దగ్గరికి దిక్కుతో పెట్టి ఆయన దగ్గర కూర్చోబెట్టి మొత్తం చెప్పాడు సార్ నేను చెప్పాను చనిపోయారు ఫలాలు కూడా కాదు కాదు చెప్పాను. అయ్యా ఫలాలు వాళ్ళు 80% ఫలాలు వాళ్ళే కావాలి. ఇప్పుడు ఎందుకు మీ దగ్గర తెచ్చే కూడా చాలా అయ్యే ఉండేది. ఎవరి పేరు పొలాలని నా దగ్గర మొత్తం తీసుకుంటే తీస్తాను. కనీసం 20% 30% పాస్బుక్ ఇచ్చేయండి ఫస్ట్. తప్పులు కాదండి, ముందు ఇచ్చేసారంటే తప్పులో ఒప్పులో జరసద్ది. ఇప్పుడు ఉన్నాయని మీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా అవుతుంది? ఇచ్చేసి 100 మందికి 100 మంది సమస్యలే, 100 మంది ప్రతిరోజు ఈ సర్వే ఇక్కడికి ఆధార్ నంబర్ రావాలా. ఇప్పుడు నేను ఈ రోజు వచ్చా, రేపు ఇంకోరికి చెప్పి వాడు మళ్ళీ నేను రావాలా ఆయన రావాలి. ఇదే పని రెగ్యులర్ గా అవుతుంది. పెట్టండి పెడితే 80% సమస్యలు పోతాయి. ఫస్ట్ 80% పోతాయి, తర్వాత మిగతా వాటి కింద మనం మాట్లాడాలి. అందరు డబ్బులు తీసుకున్న ఒకరు పని చేయాలి. నర్సరీ అక్కడ డబ్బులు కట్టాను, 10,000 కట్టుకున్నా. అసలు ఏ సమస్యకి కూర్చోవా చాలా తీసుకుని కూర్చో. షోకాజ్ నోటీస్ కానీ ఏమైనా ఇచ్చారా? చర్యలు తీసుకోకపోతే ఎవరు భయపడతారు, ఎవరైనా చేస్తారు చెప్పండి. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. చెప్పాను చాలా మొత్తం బ్లడ్ మొత్తం పిండేసి ఉన్నారంటే ఏ రైట్ బ్లడ్ లేదు. వాస్తవాలు అది ముందు కళ ముందు కనిపిస్తున్నాయి కదా. మనము జీతాలు తీసుకున్నామండి, జీతాలు తీసుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇంత కష్టపడి సర్వేలు ఎవరు చేతిలో డబ్బులు తీసుకుంటారు, అప్లికేషన్ ఫిల్ చేస్తారు, నోటీసులు కట్టిస్తారు. మేడం ఎంఆర్ఓ అంతా కూడా చెప్తే 1.5 ఎకరం అయింది నాకు మేడం. ఆ సార్ ముందు కూడా మేడం, ఆ సార్ ముందు వాళ్ళే డబ్బులు తీసుకోన్నారు. అందరూ ప్రతి ఒక్కరు డబ్బులు పని చేయలేదు. పరిస్థితి మేము కూడా ఎట్లా పెట్టినా మేడం పెట్టి దీనికంటే ఇచ్చేస్తాం. తీసుకున్నా పని అన్నా చేస్తే చేసినట్లే మేము తిరగకుండా అనుకోవచ్చు. డబ్బులు మాత్రం ఫోన్ పే కొడతా, గూగుల్ పే కొడతా ఉంటారు. సర్వే అన్నప్పుడు అన్నకాడికి వెళ్ళి అన్న తీసుకుని ఎవరితో మాట్లాడించారు, రెఫండ్తో మాట్లాడించారు, ఎంగసపడితో మాట్లాడించారు. వీళ్ళు మాత్రం డబ్బులు తీసుకుంటారు, గవర్నమెంట్ పని చేయరు. వాళ్ళే మాట్లాడతారు చేయమని, మా ఊళ్ళే చేయడం అని చెప్పారు. సరే డబ్బులు అడగరు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, ఎవరు పని చేయరు డబ్బులు తీసుకుని. వీళ్ళేం చెప్తారు పైన చేయండి పిల్లల పని. గ్రామ సభ లాస్ట్ ముందు ముందు ఎంఆర్ వాళ్ళని అడిగితే సార్ మీరు ఏమంటారంటే గ్రామ సభ ఎందుకంటే చాలా సార్లు ఆల్రెడీ గొడవ అయింది, గందరగోళం అయింది. నేను అలసిపోయిన కూడా సర్వే ఏదో ఒక 500 తీసుకున్నాను. మరి కరెక్ట్ కాదు మేడం, ఇంపార్టెంట్ మేడం. అదే పోలీస్ ఫోన్ చేశారు 20,000 ఆ
సంవత్సరాల నుంచి డబ్బులు మాత్రం వచ్చి ఇయర్ మాత్రం డబ్బులు తీసుకుంటున్నారు, సర్వేలు డబ్బులు తీసుకున్నారు. ఎకరాకి 2000 డిమాండ్ ఇది, ఎకరాకి 2000. ఈ రీసెంట్ ఏమంటే పెట్టారు? ఆ సర్వే చేస్తే మొత్తం అంతకుముందు 2000 లక్షలు తీసుకుని సర్వే చేస్తే ఆ లెక్కలో ఎవరు నక్క 7 కోట్ల అంట. సర్వే చేస్తే నా 2 ఎకరాలకి అన్నిటి 30,000 ఇయ్యాలి వాళ్ళు సర్వేలు కట్టుకున్నా అక్కడ. నేను హైదరాబాద్ ఉన్నా, పని అయిపోతే డబ్బులు ఇస్తున్నా, ఒక్కడో పని చేయడు. సర్వే 2000 అంటే ఎకరాకి ఏంటి 2000? ప్రైవేట్ సర్వే గవర్నమెంట్ సర్వే ఇట్లా ఎక్కడ 2000 లెక్క నడుచుకున్నా నా చేత 2 లక్షల సర్వే చేస్తున్నా మాకు తెప్పించా. మళ్ళీ మళ్ళీ సర్వే చేపిస్తా, నీది నాది పూజ, నువ్వు రాబోయే ఏం చేయమంటే మేడం డబ్బులు మీద పనిచేయరు మేడం, డబ్బులు తీసుకున్నా పనిచేయరు. ఈ అబ్బాయి హైదరాబాద్ తీసుకెళ్ళా ఊళ్ళో వాళ్ళు. ఇప్పుడు ఒకసారి మన పేపర్లు వేసి మీరు ఏం చేస్తున్నారు?